ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ అండ్ 47th డే. అందరూ బట్టి దేవునికి స్తోత్రం. ఓకే, లెట్స్ గో టు ద ప్రేయర్. సకలాశీర్వాదాలకి కారణభూతుడైన గొప్ప దేవేశయ్య, నీకు మహిమకంత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎప్పటి వరకు కూడా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచిన దాంపటి రజా నీకు ఎంతగానో స్తుతి స్తోత్రం. ఇంకా మమ్మల్ని బహుగా దీవించి ఆస్వాదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే, చాలాసార్లు చాలా నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం. అది 31st నైట్లోను, జాన్ 1 నేను ఎలా ఉండాలి, ఈ సంవత్సరం నుంచి ఈ రోజు నుంచి ఎలా ఉండాలి, ఈ రోజు నుంచి నేను సన్నిధానంలో ఉండాలి, నేను దేవుడి యొక్క వాక్యం చదవాలి, లేదంటే దేవుడి పరిచయం చేయాలి అని చాలామంది ప్రామిసులు చేస్తారు. అదేవిధంగా దేవుని దగ్గర కూడా డిసైడ్ అవుతారు, దేవుని దగ్గర కూడా నిర్ణయం తీసుకుంటారు. కానీ మనుషులు చేసినటువంటి ప్రామిసులు లేదంటే వాగ్దానాలు ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నాయి. ఎందుకంటే ఇచ్చిన మాటని నెరవేర్చుకునేవారుగా ఉండలేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఒట్టు పెట్టుకొనవద్దు అనేసి. అంటే ప్రామిస్ చెయ్యొద్దు, ప్రమాణం చెయ్యొద్దు అని. చేసిన ఎడల దాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలి అని. చాలామంది నిర్ణయాలు తీసుకుంటున్నారు. నేను ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఈ చర్చ్లో పరిచర్య చేయాలి, నేను ఎప్పుడు కూడా సేవకుల దగ్గర ఉండాలి, లేదంటే నేను ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉండాలి, లేదంటే నా యొక్క క్యారెక్టర్ని నేను పరిశుద్ధంగా ఉంచుకుంటాను ఈసారి నుంచి అనుకుంటున్నారు. కానీ తీసుకున్న నిర్ణయాలు కరెక్టవే, తీసుకున్న నిర్ణయాలు మంచివే. కానీ ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారు, కానీ ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్డ్గా నెరవేర్చుకోలేకపోవడం కూడా చాలా బాధ. ఎందుకు అంటే నిర్ణయం తీసుకోవటం కాదు, లేదంటే ప్రమాణం చేయటం ఇంపార్టెంట్ కాదు, కానీ చేసిన దాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాము అంటే జీవితాంతం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండేటట్లుగా ఉండాలి. లైఫ్ లాంగ్ ఆ నిర్ణయంతో మనం సాగిపోవాలి. లైఫ్ లాంగ్ ఆ నిర్ణయానికి మనం ఏం చేయాలంటే తగ్గించుకుని ఆ నిర్ణయానికి సరెండర్ అయ్యేటట్లుగా ఉండాలి, లోబడి ఉండేటట్లుగా ఉండాలి. ఒక పరిచర్య నేను చేస్తాను అని నువ్వు డిసైడ్ అయినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆ పరిచర్య చెయ్యాలి. ఒక సావుకుల దగ్గర మేము ఉండాలనుకున్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, లేదు అంటే నీకు పర్సనల్గా ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఆ పరిచర్య అనేది ఆ సావుకుల దగ్గర ఉండటం అనేది మానేయకూడదు. అలాగే ఒక బైబిల్ చదువుతాను అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత బిజీ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మనము చెయ్యాలి, బైబిల్ చదవాలి. అలాగే ఏ పని అయినా సరే, ఒక పని చేస్తానని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం మన జీవితాన్ని మార్చేటట్లుగా ఉండాలి. కానీ అసలు నిర్ణయాన్ని మనం నెరవేర్చకుండా, ఆ తీసుకుంటున్న నిర్ణయం ఎందుకు తీసుకున్నామో తెలియకుండా మధ్యలోనే ఆ నిర్ణయాన్ని ఆపేసేటట్లుగా ఉండకూడదు. ఎందుకంటే రూతు ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే రూతు గ్రంథం 1:16 నీ జనమే నా జనం, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. అంటే నువ్వే దేవుడిని నమ్ముతున్నావో నేను కూడా అదే దేవుడిని నమ్ముతాను, నీ ప్రజలే నా ప్రజలని ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంది. ఒక నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయానికి లోబడి ఉంది. అట్లాగే మనం తీసుకున్న నిర్ణయము మన జీవితాన్ని మార్చేటట్లుగా ఉండాలి. రూత్ ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకుందో, తీసుకుని వదిలేసి వెళ్ళిపోలేదు, తీసుకుని ఆ నిర్ణయం వెనకతలే ఉంది. ఎప్పుడైతే ఆ నిర్ణయం వెనకతలో ఉందో ఆ నిర్ణయము రూత్ జీవితాన్ని మార్చేసింది. ఎలాగ రూత్ జీవితంలో ఆ నిర్ణయం ద్వారా అద్భుతాలు జరిగినాయి అంటే, రూతు గ్రంథము 1:22 ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ ఎవలపోత ఆమంలో బెత్లెహేము చేరిరి. బెత్లెహేము అనే స్థలమును చేరటానికి రూత్ నిర్ణయం ఉపయోగపడింది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు బెత్లెహేము అనేది ఆశీర్వదించబడినటువంటి స్థలం, దేవుని చేత ఆశీర్వదించబడిన స్థలం, రొట్టెల ఇల్లు అని అర్థం. నిజంగా ఏ స్థలంలో అయితే ఆశీర్వాదం లేదని నయోమి వెళ్ళిపోయిందో, అయ్యో ఆశీర్వాదం గల స్థలాన్ని నేను వదులుకున్నానని బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. సో మరలా తిరిగి రూతు నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ స్థలమే నా స్థలం, నీ దేశమే నా దేశం అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుని లోబడి యొక్క నయోమి వెనకతలో వచ్చేసిందో, వెంటనే తన జీవితం ఏంటంటే ఆశీర్వాదం గల స్థలంలోకి అడుగు పెట్టడానికి ఉపయోగపడింది. ఇప్పుడు ఈ వీడియో వీక్షిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్క మాట దేవుడు చెప్తాడు ఏంటంటే, ఏదైనా ఒక నిర్ణయం నువ్వు తీసుకున్నప్పుడు లైఫ్లో ప్రాణం పోయినా సరే ఆ నిర్ణయానికి లోబడి ఉండాలి.
ఆ నిర్ణయానికి మనము తల ఉంచేటట్లుగా ఉంటే ఖచ్చితంగా నీవు కూడా బెత్లెహేంలో ఉండేటువంటి ఆశీర్వాదము రూతు ఎలాగైతే పొందుకుందో అదే విధముగా ఒక దేవుని రాజ్యము లేదంటే భూమి మీద ఉండగా ఒక ప్రత్యేకమైన వ్యక్తి కింద దేవుని రాజ్యములో ఒక ప్రత్యేకమైన వ్యక్తి కింద దేవుని రాజ్యంలో అడుగు పెట్టడానికి ఆశీర్వాదం గల స్థలములో అడుగు పెట్టడానికి దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. రెండో ఆశీర్వాదం ఏం పొందుకుంటూ చూద్దాం. ఋతు గ్రంథము 2:12 యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నదంటే ఎవరు? రూతు తీసుకున్న నిర్ణయం ద్వారా రూతు జీవితంలో జరిగిన గొప్ప కార్యాలు ఇవి. ఈరోజు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటున్నావో, ఎలా ఉండాలనుకుంటున్నావో, ఏ పరిచయం చేయాలనుకుని నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావో ఆ నిర్ణయం నీ జీవితాన్ని మార్చేటట్లుగా ఉండాలి. ఆ నిర్ణయము నిజంగా న్యాయపూరితమైనది ఏంటి, ఆ నిర్ణయము నిజంగా నువ్వు ప్రేమపూర్వకంగా నిర్ణయానికి నువ్వు లోబడి ఉంటే ఖచ్చితంగా ఆయన రెక్కల కింద మనం అందరం కూడా కాపాడబడతాం. అందుకని మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దేవుని నామ మహిమార్థమై ఉండాలి. తర్వాత రూతు గ్రంథం 4:4 ఇద్దరు నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఈ భూమిని సంపాదించుకును. ఏమనగా దాన్ని విడిపించుటకు నువ్వు ఒప్పుకొనిన ఎడల విడిపింపుము, దాన్ని విడిపింపని నొల్లని ఎడల అది స్పష్టంగా నాతో చెప్పుము. నీవు గాక దాన్ని విడిపింపవలసిన బంధువుడు ఎవడు లేడు, నీ తర్వాత వాడును నేనే అని బంధువులతో చెప్పాను. చూడండి, ఎప్పుడైతే రూత్ నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి లోబడిందో వెంటనే రూత్కి విమోచన వచ్చింది, నిజంగా విడుదల వచ్చింది. తన యొక్క బానిసత్వ బ్రతుకు నుంచి రూత్కి విడుదల వచ్చింది. ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయానికి లోబడి నువ్వు పనిచేస్తే, నువ్వు తీసుకున్న నిర్ణయానికి ఎంత నీ మధ్యలో నీ పర్సనల్స్ ఎన్నో వస్తాయి, అయినప్పటికీ నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని దాటి వెళ్ళిపోకూడదు. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని మనము మళ్ళీ ప్రక్కన పెట్టి వెళ్ళిపోకూడదు. ప్రక్కన పెట్టకుండా ఆ తీసుకున్న నిర్ణయం ప్రకారము వెళ్తే నిజంగా ఆ నిర్ణయం ఈరోజు విమోచన కలుగు చేస్తుంది. అందుకని మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే మన జీవితాన్ని మార్చే నిర్ణయం మాత్రమే తీసుకోవాలి. రూతు గ్రంథం 4:21 మనం చూసినట్లయితే కనుక రూతు తీసుకున్న నిర్ణయం ద్వారా ఆమె క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. ఈరోజు క్రీస్తు యొక్క రాజ్యంలో మనం చేర్చబడుతున్నామా? లేదు. ఎందుకంటే అందరూ కూడా నీ బాప్టిజం తీసుకున్న దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతున్నాం. కానీ ఎవరు చేసే పనులు కానీ ఎవరు తీసుకున్న నిర్ణయాలు కానీ దేవుని నామ మహిమార్థం ఉండలేదు. కానీ ఈరోజు దేవుని పరిచయలో ఉండాలని నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావా? పాటలు పాడాలని నిర్ణయం తీసుకుంటున్నావా? దేవుడి సన్నిధానంలో ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నావా? లేదంటే సేవకుల దగ్గర ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నావా? దేవుడి సన్నిధానంలో సేవకులు పరిచర్య చేస్తుంటే వారి వెంటనే నేను కూడా పరిచర్య చేయాలని నిర్ణయం తీసుకుంటున్నా. ఏదో ఒక నిర్ణయం నీ లైఫ్ని మార్చేది, ఏదో ఒక నిర్ణయం నువ్వు తీసుకున్నట్లయితే ఈరోజు క్రీస్తు రాజ్యంలో మనం అందరం కూడా ఉంటాం, నీవు కూడా ఉంటావు. కాబట్టి మనం తీసుకునే నిర్ణయము ఎందుకు పనికిరాందుగా ఉండకూడదు. మనం తీసుకునే నిర్ణయము దేవుని రాజ్యాన్ని చేర్చేటట్లుగా ఉండాలి, దేవుని రెక్కల క్రింద మనం ఉండేటట్లుగా ఉండాలి. ప్రతి ఒక్క కష్టం నుంచి విమోచన కలిగించేటువంటి, ప్రతి ఒక్క శ్రమ నుంచి విమోచన కలిగించేటువంటి నిర్ణయమై ఉండాలి. దేవుని యొక్క మంచి స్థలములో ఏర్పాటు చేసిన ఆశీర్వాదము మనము పొందుకునే వారిగా మనం ఉండాలి. కాబట్టి మన నిర్ణయమే మన జీవితాన్ని మారుస్తుంది. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.